అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ప్రముఖ సినీ నటులు మృతి చెందడంతో సినీ పరిశ్రమతో సంబంధం కోట శ్రీనివాసరావు గారితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వస్తూ ఉన్నారు, భౌతికాయాన్ని సందర్శిస్తూ ఉన్నారు, వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా వారి ఇంటికి వచ్చి వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ కోట శ్రీనివాసరావు గారితో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలని అందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం సీనియర్ జర్నలిస్టు ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రభు గారు, ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు గారు ఇక లేరు అన్న వార్త విని సినీ పరిశ్రమ మొత్తం షాక్ అయిపోయింది. వారి గురించి ఏం చెప్తారు? నిజంగా ఒక మహానటుడిని కోల్పోయింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. కోట శ్రీనివాసరావు గారి నటన గురించి చెప్పాలంటే నవరసాలు అంటారు. నిజంగా నవరసాలను అద్భుతంగా పండించిన నటుడు. ఒక విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ యాక్టర్గా ఆయన ఎలాంటి పాత్ర పోషించినా ఆ పాత్రలో మమేకమైపోయే విధానం అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. చాలా అద్భుతమైన టైమింగ్ ఉన్నటువంటి యాక్టర్ ఆయన. ఆయన టైమింగ్ని కానీ, ఆయన మాడ్యులేషన్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈజ్ సంథింగ్ లైక్ ఏ డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. నటనకే ఒక నిఘంటువు లాంటి వ్యక్తి అయినా అలాంటి గొప్ప నటుడిని కోల్పోవటం అనేటువంటిది గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు ఆయన. ఉన్నప్పటికీ కూడాను సరే బాగానే ఉన్నారు. మొన్న మధ్య కూడా కొన్ని ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఇంట్లో ఒక్కడ కూర్చోలేక సరదాగా ఎవరైనా పిలిచినా ఇంటికి ఎవరైనా వెళ్ళి మాట్లాడించినా కానీ ఆయన స్పందించే విధానం చాలా ఇదిగా ఉంటుంది. ముఖ్యంగా నటన పట్ల ఆయన ఆపేక్షని, నటన పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమని కొలవటానికి ఏ పారామీటర్ చాలు. చాలా మంది చెప్తుంటారు సార్, ఎస్వి రంగారావు గారి తర్వాత అలాంటి పేరు ప్రఖ్యాతులు కోట శ్రీనివాసరావు గారు సంపాదించారు. ఎస్వి రంగారావు గారు, కైకల సత్యనారాయణ గారు, ఆ తర్వాత మనం కనుక చెప్పుకోదలుచుకున్నట్లయితే అన్ని విభిన్నమైన పాత్రలు, అంత విలక్షణమైన పాత్రలు. ఎందుకంటే ఒక విలన్ గా మాత్రమే వేస్తున్న వ్యక్తి కమెడియన్ గా చేస్తే చూడరేమో, కమెడియన్ గా చేసిన వ్యక్తి క్యారెక్టర్ యాక్టర్గా చేస్తే చూడరేమో అనేటువంటి ఒక ఇది ఉంటుంది. కానీ ఏ తరహా పాత్ర పోషించినా సరే ఆ పాత్రలో ఒక విలన్గా చేస్తే ఈడు చచ్చితే బాగుండు, ఈయన చంపేస్తే బాగుండు నా ప్రేక్షకుల ఆ ఎగుని ఫీల్ అయ్యేలాగా ఉంటుంది. ఒక హాస్య పాత్ర పోషిస్తే కడుపుబ్బ నవ్వించేలాగా అంత అద్భుతమైన టైమింగ్తో చేస్తారు. అలాగే ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే అబ్బా ఇలాంటి తండ్రి ఉంటే బాగుండు, ఇలాంటి మేనమా ఉంటే బాగుండు, ఇలాంటి ఊరి పెద్ద ఇంత మంచోడు ఉంటే బాగుండు, ఇలాంటి స్నేహితుడు ఉంటే బాగుండు అన్నంతగా ఆ పాత్రలో మమ్మీకమైపోయి చేసేంత గొప్ప నటుడు ఆయన. ఆ పాత్రల తాలూకు ఇదిని మనం ఓన్ చేసుకొని ఆయన్ని అభిమానించే స్థాయికి ఆయన నటన ఉంటుంది. సార్, ఇంకొకటి విలన్ పాత్ర ఎక్కువగా గుర్తొస్తాయి మనకి. ఆయన అన్ని క్యారెక్టర్లు వేసినప్పటికీ విలనిజం అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకుంటారు అందరూ. అందులో కూడా తెలంగాణ యాసతో కూడిన విలనిజం. ఆయన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అయినప్పటికీ తెలంగాణ యాసని నేర్చుకుని ఆ క్యారెక్టర్ కి ఆయన కష్టపడే తత్వం గురించి ఏం చెప్తారు? అంటే ఒక భాషని, ముఖ్యంగా తెలంగాణ యాస అనేటువంటిది బార్డర్గా మొదలు పెట్టింది, ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది తను నటించిన ప్రతిఘటన సినిమా దగ్గర నుంచి. ఆ ప్రతిఘటన సినిమా తర్వాత తెలంగాణ అంతకుముందు కొన్ని సినిమాల్లో ఉండొచ్చు కానీ దానికంటూ ఒక ప్రాచుర్యం వచ్చింది దాంతోనే. ఆ తర్వాత ఒక స్థాయికి వెళ్ళిపోయి మా విలన్లకి, వీళ్ళకి కిమిడియన్లకు మాత్రమే తెలంగాణ యాస పెడుతున్నారు, అపహాస్యం పాలు చేస్తున్నారని బాధపడే స్థాయికి ఆ తెలంగాణ మాండలికాన్ని తీసుకునేటువంటి వ్యక్తి ఆయన. సరే తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అది ఎంత సొద్దు మనగటం అది వేరే విషయం. కానీ ఒక తెలంగాణ మాండలికమే కాదు, ఏ మాండలికం మాట్లాడినా ఆయన నెల్లూరు యాస మాట్లాడినా సరే, ఆ శ్రీకాకుళం యాస మాట్లాడినా సరే ఆయన ఆ స్థాయిలో గొప్పగా స్పందించి నటించేటువంటి గొప్ప నటులు. ఆ భాషను కానీ, యాసను కానీ, పాత్రను కానీ, ఆ పాత్ర తాలూకు లోతును కానీ ఆకలింపు చేసుకోవటంలో ఆయనకున్నంత ఆ క్విక్ మెమరీ, ఆ క్విక్ డైజెషన్ ఆఫ్ ద క్యారెక్టర్, క్విక్ టేకింగ్ ఆఫ్ ద డైరెక్టర్ అనేటువంటిది మరే నటుల్లో చూడలేం. అలాగే తెలుగువాడు తెలుగు సినిమాల్లో నటించడం అనేటువంటిది ఓకే, కానీ బయట ఆయనకున్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఆయనకున్నటువంటి ముఖ్యంగా తమిళియన్స్కి ఆయన అంటే ఎంత ఇష్టం. తమిళ డైరెక్టర్లు అయితే పడిచేస్తారు కోట శ్రీనివాసరావు. ఆయన కోట శ్రీనివాసరావు లాంటి ఒక అద్భుతమైన యాక్టర్ని మనం మళ్ళీ చూడలేమండి అని చెప్పేసి అంత గొప్ప. ఎందుకంటే ఓవర్ యాక్షన్ ఉండదు. యాక్చువల్గా పాత్ర ఓవర్ యాక్షన్ డిమాండ్ చేసినా సరే ఈయన
ఆ పాత్రలో లిమిటేషన్స్ ని ఈయన ఆకలింపు చేసుకుందని కోట గారు మాత్రమే చేయగలరు అనే క్యారెక్టర్లు చాలా ప్లే చేశారు ఆయన. చేయగలరు. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అన్ని విధాలుగా కూడా ఒక అలాగే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా ఒక ఎంపీగా చేశారు. ఒక విజయవాడ నుంచి ఎంపీగా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆయన సాధారణంగా హాస్య నటులు అంటే హాస్యం తెర మీద మాత్రమే పండిస్తారని అంటారు. కానీ ఈయన తెర వెనుక కూడా అద్భుతమైనటువంటి హాస్యాన్ని పండించేటువంటి వ్యక్తి. విపరీతమైన చతురుడు. ఓకే. ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు పంచిలి అంటే ఇండస్ట్రీలో పడి చేస్తారు. ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా మీద పనిచేసేస్తాడు. పనిచేసేస్తే ఆ పంచిని ఆ ప్రొడ్యూసర్లు, ఆ డైరెక్టర్లు, ఆ హీరోలు కూడా ఎంజాయ్ చేస్తారు. కోట శ్రీనివాసరావు అన్నాడు, కోట శ్రీనివాసరావు పనిచేయండి మన సినిమా మీద. అది హిట్ ఫెయిల్యూర్ తో సంబంధం లేదు. అంత బాగా ఆయన పంచులు గానీ, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గానీ ఇండస్ట్రీ ఎంజాయ్ చేసింది. ఓకే. ఇంకోటి సార్, మీరు ఇంతకుముందు రాజకీయాల గురించి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఒక దఫా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి చట్టసభలో కూడా. ముఖ్యంగా రాజకీయాల్లో అప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈయన వారికి అగెనిస్ట్ ఒక క్యారెక్టర్ కూడా ప్లే చేశారు. ఒకసారి ఎదురుపడినప్పుడు కూడా ఈ విషయాన్ని ఎన్టీ రామారావు గారే ప్రస్తావించి దగ్గరికి తీసుకున్నారు. ఇది సహజమేలే అని చెప్పి అనడం, దాన్ని ఒక్కసారి నెమరేసుకుంటారు. దాని గురించి నెమరేసుకుంటే ఉంది. అప్పట్లో రాజకీయ వ్యంగ్య చిత్రాలు బాగా వస్తుండే. అవును సార్. రాజకీయ వ్యంగ్య చిత్రాలు వస్తుంటే ఏదో ఒక సినిమాలో కృష్ణ గారు పద్మాలయ కాంపౌండ్ లో మిగతా వాళ్ళు చేసిన సినిమాల్లో ఆ క్యారెక్టర్లు చేయటం జరిగింది. కొంత ఆయన్ని అనుకరించడం జరిగింది. కానీ ఆ పాత్ర వచ్చినప్పుడు ఆ పాత్రని ఇన్వైట్ చేశాడు తప్ప రామారావు గారి పట్ల అవగాహన కానీ, అవహేళన కానీ, లేకపోతే ఆ మహానటుడిని కించపరిచే స్థాయి కాదు. ఇప్పట్లాగా లేదు సార్. అప్పుడు ఎంతో హుందాగా ఉండేది. రామారావు గారు అసలు ఇట్టాడి పట్టించుకుంటే ఆయన రామారావు గారు ఎందుకు అవుతారు? బ్రదర్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ అన్నట్టుగా ఆయన గొప్పతనం. ఒక పాత్ర వచ్చినప్పుడు అది ఏ పాత్ర అయినా సరే నేను చెయ్యాలనే తపన, కోటా శ్రీనివాసరావులో ఉండే తపన మనం ఇంకొక నటుల్లో చూడలేము అసలు. ఓకే సార్. ఇప్పుడు సినిమా సెట్స్ లో ఎట్లా ఉండేవారు సార్ కోటా శ్రీనివాసరావు గారు? మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీతో మంచి అనుబంధం ఉంది, చాలా మందిని మీరు చాలా దగ్గరగా చూస్తుంటారు, ఆఫ్ ద కెమెరా చూస్తుంటారు. ఆయన సెట్స్ లో తోటి నటీనటులతో ఎట్లా ఉండేవారు? కోట ఉన్నాడంటే సందడే మామూలు ఇది ఉండదు, మామూలు అల్లరి ఉండదు. ముఖ్యంగా ఒక టైంలో ఒక ఎరా నడిచింది, కోటా బ్రహ్మానందం బాబు మోహన్ హాస్య త్రైమ్ అని చెప్పేసి ఈ ముగ్గురి కాంబినేషన్ లో అద్భుతమైనటువంటి సీన్లు వచ్చినాయి. నేను పిఆర్ఓగా చేసినటువంటి చిత్రం బలారేవి చిత్రం సినిమా లో వీళ్ళిద్దరిది కోట గారిదన్ను అసలు బ్రహ్మానందం కాంబినేషన్ అసలు అద్భుతంగా ఉండేది. హౌస్ ఓనర్ క్యారెక్టర్ అయినా ఇలా అద్దకుండే బ్యాచులర్స్ బ్యాచ్ ఇది. అసలు టైమింగ్ కానీ ఏదైనా సరే చాలా ఇదిగా ఉంటుంది, చాలా జోవియల్ గా ఉంటారు. కోట శ్రీనివాసరావు సెట్ లో ఉన్నారంటే పంచుల కోసం మిగతా కమెడియన్స్ అందరూ కూడా హాస్య కుటుంబం ఉందనుకుంటేనే అక్కడ పంచులు, అక్కడ సరదాలు, కేకలు, కేరింతలు వెళ్ళిపోతారు. దాంట్లో ఈయన అగ్రగణ్యుడు. తెర వెనుక ఇదే కాకుండా తెర మీద హాస్యాన్ని పండిస్తమే కాకుండా తెర వెనుక హాస్యంలో కూడాను గొప్ప సెన్స్ ఆఫ్ ఉన్నటువంటి. సార్ ఇంకొక ముఖ్యమైన విషయం, కోటా శ్రీనివాసరావు గారు ఒకసారి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసేస్తారు. తాను చనిపోకపోయినా సోషల్ మీడియాలో చాలా మంది అసలు యూట్యూబర్స్ ఇష్టం వచ్చినట్టుగా కోటా గారి పోయారని చెప్పి చాలా వీడియో రిలీజ్ చేసి బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మీడియా కొంత నియంత్రణగా ఉండాలి. యూట్యూబ్ కొంతమంది డబ్బు కక్కుర్తిపడి సినిమా ఇండస్ట్రీ మీద ఎట్లాంటి ప్లే చేస్తాం? అలాంటి చీప్ క్వాలిటీ మీడియాల గురించి, అలాంటి చీప్ క్వాలిటీ సోషల్ దీని గురించి మనం మాట్లాడుకోవడం. బతికున్న మనిషిని పోయి చచ్చిపోయారని చెప్పేసి అంత్యక్రియలు కూడా చేశారని చెప్పేసి దండలేసి ఒక కోట శ్రీనివాసరావు గురించి నేను బతికే ఉన్నానని ఆయనంతటా ఆయన వీడియో రిలీజ్ చేయడం దౌర్భాగ్య పరిస్థితిని సోషల్ మీడియా అనేటువంటిది కల్పిస్తుంది. ఆ రోజున అది చూసి నవ్వుకుంటారు, ఒక సందర్భంలో కోపం వచ్చుద్ది. ఎందుకో కోపం వచ్చుద్ది అంటే ప్రశాంతంగా ఉన్న మనిషి పోయాడని చెప్పేసి ఇలాంటి పుకార్లు పుట్టిస్తే దానివల్ల ఆయనకు వచ్చే నష్టమేం లేదు. కానీ కొన్ని వందల వేల మంది ఫోన్ల మీద ఫోన్ చేయటం వరకు నాకు జూబ్లీహిల్స్ పోలీసులు ఫోన్ చేశారు, ఫిలిం నగర్ పోలీసులు. ఏం సార్ ఆయన ఇట్లా పోయారంట కదంటే ఎక్కడండి ఏంటండి అని చెప్పేసి, అదే మీ ఇంటి వెనకాల దగ్గర మీ పోలీస్ స్టేషన్ దగ్గరే కదా, ఎందుకు అంత అడవుడి పడుతున్నారంటే, అయ్యో సార్ మాకు బందోబస్తు అంతా ఏర్పాటు చేయాలి కదా సార్, ఆయన పోయాడండి అంటే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు విఐపీలు అందరూ వస్తారు, ఏర్పాటు చేయాలి కదా అంటే నిజమైన న్యూస్ కన్ఫర్మ్ అయినా అని చెప్పేసి ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బంధువులు, మా అభిమానులు, ఇన్ని వందల కోట్ల మంది అభిమానులు ఆయనకి. ఎందుకంటే హీరోలకి అభిమానులు ఉంటారు, ఏ హీరో అభిమానులు వాళ్ళకు ఉంటారు. కానీ కోటా శ్రీనివాసరావు లాంటి ఒక వెరస్టైల్ ఆర్టిస్ట్ కి అందరు అభిమానులు ఆయన అభిమానులే. అలాంటి ఒక గొప్ప వ్యక్తి పోయాడని చెప్పేసి ఆ సత్య వార్తలను కనుక ప్రచురిస్తే
దాని సెన్సేషన్ మామూలుగా ఉండదు, దాని తాలూకు న్యూసెన్స్ మామూలుగా ఉంటుంది. మరి నిజంగా కోపం వస్తుంది ఎవరికైనా, అవును ఆయనకి సార్, అవును. విన్న వాళ్ళకే కోపం వస్తుంది. సో అవన్నీ కూడాను మన సోషల్ మీడియా కొంచెం ఇప్పటికైనా మానుకోవాలి. ఆ అవును. దరిద్ర పనులు వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, వాళ్ళ ఇంట్లో ఇది జరిగింది అనేటువంటిది మానుకోవాలి. సార్ ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి గారితో చాలా మంచి అనుబంధం ఉంది కోట శ్రీనివాసరావు గారికి. చాలా మంది హీరోలతో చేసినప్పటికీ కూడా చాలా ప్రత్యేకంగా మెగాస్టార్ ని చూస్తారు కోట శ్రీనివాసరావు గారు. వారిద్దరి మధ్య బాండింగ్ గురించి ఏం చెప్తారు? అంటే ఇద్దరు ఒకే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశారు. Hmm. 1978 లో ప్రాణం ఖరీదు సినిమాలో కే వాసు గారి డైరెక్షన్, ఆ డైరెక్షన్ లో ఇద్దరు ఒకేసారి సినిమా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ప్రాణం ఖరీదు అనుకుంటా కదా సార్? ప్రాణం ఖరీదు సినిమాలో, ఆ Yes. తర్వాత ఆయన ఆయన ఏ స్థాయికి ఎదిగారు, ఒక హీరోగా ఒక మెగాస్టార్ గా ఏ స్థాయికి ఎదిగారు, అలాగే ప్యారలల్ గా ఈయన ఆ చేసినప్పటికీ కూడా ఈయనకి 85 లో ప్రతిఘటన వచ్చిందాకా ఆ బ్రేక్ రాలేదు. 85 నాటికి ఆయన టాప్ స్టార్ అయ్యారు చిరంజీవి గారు. అవును. తర్వాత చాలా గొప్ప బాండింగ్ వాళ్ళది. తర్వాత ఇక ఈయన క్యారెక్టర్ యాక్టర్ గా ఒక విజృంభణ చేస్తున్నప్పుడు ప్యారలల్ గా ఎన్నెన్నో సినిమాలు అన్నయ్య సినిమాలు అయితే వాళ్ళిద్దరు అన్నయ్య ఏంటి ఎన్ని సినిమాలు, చాలా బావగారు చాలా. బాగున్నారా, కొన్ని వందల సినిమాల్లో వాళ్ళు కలిసి నటించారు. వండర్ఫుల్ కాంబినేషన్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్.